ఒక హీరో క్రియేట్ చేయటం అనేది తప్పు, అతను చేసింది దొంగతనం. ఓకేనా? అదొక సబ్జెక్ట్. పాప్కార్న్ ఎక్కువ ఉంది, రేట్లు ఎక్కువ ఉన్నాయి, అది సెకండరీ సబ్జెక్ట్, ఇంకో సబ్జెక్ట్ అది. యూ కెనాట్ లింక్ బోత్. దాన్ని కొంత సోషల్ మీడియాలో కొంతమంది భుజం మీద వేసుకుని చేయటం కానీ, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, వాళ్ళ రీజన్స్ ఏంటో నాకు తెలియదు. బట్ పైరసీ దొంగతనం లాంటిదే. లాంటిది ఏంటి? దొంగతనమే. దాని మూల చాలామంది జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడు ఇదే సినిమా ఉంది, దీంట్లో అట్లీస్ట్ ఒక 100 మంది పనిచేసి ఉంటారు, ఇంటూ 200 మంది. వీళ్ళు ఫస్ట్ డే ఈవినింగ్ కల్లా పైరసీ పెడితే వచ్చే జనం కూడా థియేటర్ రావట్లేదు కదా, అది మీకు తెలుసు కదా, చూస్తున్నారు కదా. ఓకేనా? సో దాని మూలంగా ఏమవుతుంది? ఇంకోటి, పీపుల్ ఫీల్ ఇట్స్ రైట్ టు వాచ్. మేబీ టుడే దర్ ఏబుల్ టు వాచ్, టుమారో ద రూల్స్. ఇప్పుడు లా అని మారుతుంది. దొంగతనం చేయటం ఎంత తప్పో, దొంగ సామాను కొనటం కూడా తప్పే కదా, మన దగ్గర లా ఉంది కదా. సో స్లోలీ థింగ్స్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు ఇండస్ట్రీని 100% ఫిల్మ్స్ మేము కాపాడుకోవాలి. ఇప్పుడున్న పొజిషన్ వీ హ్యావ్ టు సేవ్ అవర్ సెల్వ్స్. పైరసీ డిపార్ట్మెంట్ అనేది 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఐబొమ్మ రవి అనేది ఒక ఆపరేషన్లో దొరికాడు. అతను ఏదో రాబిన్హుడ్ అని పేరు చెప్పారు. రాబిన్హుడ్ మీనింగ్ ఏంటి మీరు చెప్పగలరా? దొంగ అవ్వచ్చు. ఎందుకు రాబిన్హుడ్ అని పేరు వచ్చింది? ఉన్నోడి దగ్గర డబ్బు దోసి లేనోడికి ఇవ్వటానికి. అతను డబ్బు రూపాన్ని ఏమైనా ఇచ్చాడా? ఫ్రాన్స్లో ఉంటున్నాడు, క్యారిబియన్ ఐలాండ్స్లో సిటిజన్షిప్ ఉంది. అండ్ ద కైండ్ ఆఫ్ ఐ కాంట్ రిలీవ్ కేస్, సబ్జెక్ట్స్ మ్యాటర్ అవుతుంది కాబట్టి. ఓకేనా? సో మెనీ అసెట్స్, సో మచ్ ఆఫ్ స్టఫ్ ఇస్ దేర్. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది కావాలని చేశారా, దీన్ని కావాలని ట్రయింగ్ టు డూ ఇట్, నాకు తెలియదు. మేబీ అదర్ పైరేట్స్ ఆర్ ట్రయింగ్ టు ఫండ్ ఇట్ అండ్ గెటింగ్ ఇట్ డన్. ఐ హ్యావ్ నో క్లూ, నిజంగా తెలియదు. బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ రైట్. సార్ కాకపోతే ఇప్పుడు రేట్లు పెంచడం అనేది ప్రతిసారి అదో డిబేట్ జరుగుతుంది. చాలా సినిమాలకి పెంచి సఫర్ అవుతున్న సినిమాలు కూడా ఉన్నాయి. కానీ వర్కౌట్ అది యాక్చువల్గా చాలామంది ఎంకరేజ్ చేయట్లేదండి. ఇంక్లూడింగ్ ఫ్రమ్ చేంబర్ ఆల్సో. నన్ ఆఫ్ అస్ ఆర్ ట్రయింగ్ టు కావాలని పెంచమని ఎంకరేజ్ చేయట్లా. దట్స్ అ డిఫరెంట్ ఫైట్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు అంటే కనుక, ఇప్పుడు అదొక పెద్ద డిబేటు. ఓకేనా? అది అన్ని సినిమాలకి పెంచట్లేదని ఇందాకే చెప్పాను నేను. కొన్ని సినిమాలకు పెంచుతున్నారు, వాటి కాస్ట్ ఎక్కువైంది కాబట్టి రికవరీ మోడ్ కోసం పెంచుతున్నాం. అది కూడా ఏంటి, ఆ ప్రీమియర్ షోకిను ఆ పైన ఒక వారానికి పెంచుతున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మేబీ బాస్ వాళ్ళు బెటర్గా చెప్తారేమో. పెంచిన రేటు ఫ్రైడేకి పెంచితే మండేకి తగ్గించాల్సి వస్తుంది జనం లేక. ఆ సినిమాలకు కూడా అది ఎంతమంది ఏం అసలు అది దట్స్ ట్రూ. సో మనం ఏంటంటే 10 రోజులు 15 రోజులు పెంచేసాం అనుకో, యాక్చువల్గా మండేకి తగ్గించాల్సి వస్తుంది. బై దెమ్సెల్ఫ్ దే డూయింగ్ ఇట్ వాలంటరీలీ. చాలా సినిమాలు దాఖలాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఆ సినిమాలకి. There's no reaction. Right now there's no reaction. There are few things which I don't think we should discuss on this stage. బ్యాక్ టు సినిమా. దాని ఎక్స్టెన్షన్ ఒక్క నిమిషం. దాము గారు చెప్పిన దానికి చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే అండి, ప్రెస్లో, ఎందుకంటే మీరందరూ కూడా మనందరం కూడా ఒక ఫ్యామిలీ, అందరం కూడా ఫిలిం రిలేటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఒక్క విషయాన్ని మీ బాధ్యతగా కూడా జనాల్లోకి తీసుకెళ్ళవలసింది ఏంటంటే, మొన్న చాలా క్లియర్గా క్యాలిక్యులేట్ చేసామండి. ప్రొడ్యూసర్ ఈజ్ టేకింగ్ లెస్ దాన్ 28% టు ద హోమ్. అంటే 100 రూపాయల టికెట్లో మాకు వచ్చేది 28 రూపాయలు. ప్రొడ్యూసర్ అన్ని పోను ఫైనల్గా ఇంటికి తీసుకెళ్ళేది 28 రూపాయలు. దాంట్లోంచి మళ్ళీ మాకు ఆ సినిమా మిగిలితే మేము మళ్ళీ 35% 40% ఇన్కమ్ ట్యాక్స్లు కడతాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు 600 రూపాయలు 800 రూపాయలు అవ్వచ్చు. బట్ జనాల్లో ఏమైపోయిందంటే 600 రూపాయలు ప్రొడ్యూసర్కి వచ్చేస్తుంది, 600 రూపాయలు ప్రొడ్యూసర్ తినేస్తున్నాడు అనుకుంటారు. మీరు మన అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి ఇంత అటు సైడ్ సపోర్ట్ చేస్తున్నా కూడా ఒక్క సపోర్ట్ మీరు అందరూ కూడా మాకు చేయవలసింది ఏంటంటే, రియల్లీ హౌ మచ్ వీఆర్ టేకింగ్ టు ద హోమ్. 600 రూపాయలు ఏది ఎవరికి ఎంత వెళ్తుంది అనేది కూడా మీరు ఒక విశ్లేషణాత్మకంగా మీరు అందరూ కూడా రాస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. వాసు గారు ఇంకొక క్వశ్చన్. ఇందాక ఎవరో అంటున్నారు పుష్ప రిలీజ్ అయ్యి 1 year అయిందని చెప్పి. అండ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ స్టాంపీడ్ కూడా జరిగి 1 year అవుతుంది. లేదు, ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. ఈవేళ మల్టిపుల్ రిపోర్ట్స్ వస్తున్నాయి దాని గురించి. ఆ బాబు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, లేకపోతే బన్నీ గారు ఇచ్చేస్తున్నారు, అది చేయట్లేదని రకరకాలుగా ఉన్నారు. అసలు ఏంటి యాక్చువల్ స్టేటస్ ఏంటో మీరు చెప్తే బాగుంటుంది. అంటే అండి, మధ్యలో పెద్ద మనుషులు ఉన్నారు. ఎవ్రీథింగ్ ఏదొచ్చినా కూడా త్రూ మేము దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు మధ్యలో. వాళ్ళందరి ద్వారానే అటు నుంచి ఏదొచ్చినా ఇటు నుంచి ఏదొచ్చినా కూడా సంపాదించి వెళ్తున్నాం.
ఇప్పుడు దాంట్లో సాటిస్ఫై చేసామా చేయలేమా అంటే వీఆర్ ఫాలోయింగ్ పర్టికులర్ గైడ్ లైన్స్. ఇది ఎలా చేయాలి ఏంటి, వీళ్ళు ఇచ్చిన ఫండ్ ఎక్కడ ఉండాలి, దాంట్లోంచి హాస్పిటల్ ఖర్చులకు ఎంత వెళ్ళాలి, వాళ్ళకి మంత్లీ ఎంత వెళ్ళాలి, ఇలాగనేది ఒక సిస్టమ్ పెట్టారు. అదేమైనా సరిపోవట్లేదు, దానికి గురించి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళు పెద్ద మనుషులతో మధ్యలో మాట్లాడచ్చు. వాళ్ళది ఏదైనా మేము కరెక్ట్ చేసుకోవాల్సిందంటే చేస్తారు. లేదు మా వాళ్ళు ఎవరైనా ఏదైనా ఉన్నా కూడా దేర్ ఆర్ మధ్యలో ఉన్నారు. ఇట్స్ నాట్ ద డైరెక్ట్ థింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్ ఆన్ ది స్టేజ్ బికాజ్ ఇట్స్ ఎ టోటల్ డిఫరెంట్ స్టేజ్.